వయసైన తల్లిదండ్రుల్ని పిల్లలు ఒక అవసరంలా చూస్తున్నారు. ఆస్తి చేతికి రాగానే వారి బాగోగులని గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం. అలాంటి వారికి బుద్ధి చెప్పేలా మద్రాస్ హైకోర్టు తాజాగా ఓ కేసులో సంచలన తీర్పు చెప్పింది. తల్లి బాగోగులు చూసుకోకపోవడంతో ఆమె నుంచి కూతురు తీసుకున్న ఆస్తి 1.5 కోట్ల ఎఫ్డీలు, గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆమెకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 గురించి, అందులో సెక్షన్ 23 గురించి ప్రస్తావించింది. ఓల్డ్ ఏజ్ లో ఉన్న పేరెంట్స్ లేదా సీనియర్ సిటిజన్లు కేర్ టేకింగ్ తాము చూసుకుంటామని ఒప్పందం చేసుకుని వారి నుంచి ఆస్తి తీసుకున్న పిల్లలు లేదా బంధువులు వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ఆస్తి రద్దయ్యే అవకాశం ఉందని మెయింటెనెన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2017 లోని సెక్షన్ 23 స్పష్టం చేస్తోంది. ఇది వృద్ధుల హక్కులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2007లో వచ్చిన ఈ చట్టంలో సెక్షన్ 23 ప్రకారం తల్లిదండ్రులు తమ ఆస్తిని సంతానానికి లేదా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ ఆస్తి తీసుకున్న వాళ్ళు వారికి ప్రాథమిక అవసరాలు అంటే ఆహారం, బట్టలు, ఇల్లు, వైద్య సంరక్షణ అందించాలి. ఒకవేళ ఈ బాధ్యత నెరవేర్చకపోతే ఆ ఆస్తి బదిలీని చట్టపరంగా రద్దు చేయవచ్చు. ఇక్కడ ఆస్తి అంటే కేవలం స్థిరాస్తులే కాదు, డబ్బులు, బంగారు నగలు కూడా ఆస్తి కిందకే వస్తాయి. ఈ సెక్షన్ కింద బాధితులు కేసు పెడితే వారి విజ్ఞప్తి మేరకు ఆ బదిలీని రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. సెక్షన్ 23 ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ను ఆస్తి కోసం జరిగే మోసాల నుంచి కాపాడుతుంది. సంతానం లేదా బంధువులు ఆస్తి కోసం తామే అన్ని చూసుకుంటామని చెప్పి ఆస్తి చేతికి రాగానే వదిలేస్తున్నారు. తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి ఒక హెచ్చరిక లాంటిది. కేర్ టేకింగ్ బాధ్యతలు నెరవేర్చకపోతే వారి నుంచి తీసుకున్న